నేడు ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో వికాస్ విజయ గర్జన 595, 594, 593, 592, 591, 590. ఇది వికాస్ మార్కుల సునామీ. ఐఐటి ఫౌండేషన్ లో అయినా, స్టేట్ ఫలితాల్లో అయినా వికాస్ విఐఐటి ద లీడర్. ఇది కేవలం 90 మంది విద్యార్థులతో సాధించిన విజయం. ఇది కదా విజయం అంటే. అడ్మిషన్లు జరుగుతున్నవి నర్సరీ టు 10th క్లాస్. విఐఐటి ద స్కూల్, సుబ్బయ్య తోట, చిలకలూరిపేట. వికాస్ స్కూల్, పెదనందిపాడు రోడ్డు, చిలకలూరిపేట. అవర్ న్యూ బ్రాంచ్ వికాస్ స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్, శ్యామలానగర్, గుంటూరు. డైరెక్టర్ దండ పవన్ కుమార్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధానిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేయగా అమరావతిలో 49,000 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు సైతం మోదీ శంకుస్థాపన చేశారు. రాజధాని సహా 58,000 కోట్ల ప్రాజెక్టులను మోదీ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. ఏపీలో కనెక్టివిటీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. కనెక్టివిటీ అభివృద్ధి చెందితే అన్ని రంగాలకు మేలు జరుగుతుంది. దీంతో రవాణా రంగం అభివృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుంది. రైల్వే బడ్జెట్ లో ఏపీ వాటా 10 రెట్లు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. 9,000 కోట్లకు పైగా ఏపీకి కేటాయిస్తున్నాం. ఏపీలో 100% రైల్వేల విద్యుదీకరణ, మౌలిక సదుపాయాల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తున్నాం. నిర్మాణ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అమృత్ భారత్ రైలు కూడా ఏపీ నుంచి వెళ్తుంది. హైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. एक नया अमरावती, एक नया आंध्र। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। అమరావతి అనే పుణ్యభూమిపై ఈ రోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు. నాకు ఒక కల నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్. అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి. ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది. అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది. ఇవాళ సుమారు 60,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు. ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది. నేను వీరభద్ర స్వామికి, అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. साथियों, हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। आज सिर्फ आंध्र का ही रेल बजट
9,000 करोड़ रुपए से ज्यादा का, यानी करीब 10 गुना से ज्यादा की बढ़ोतरी हुई है। మిత్రులారా, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ రైల్వే మీద చాలా ప్రాముఖ్యత సారించారు. గత దశాబ్దంలో భారతదేశంలో కూడా రైల్వే మీద ఎక్కువగా పరివర్తన జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి కూడా రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగింది. 2009 నుంచి 14 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం తాలూకా బడ్జెట్ కేవలం 900 కోట్లు కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే రైల్వే బడ్జెట్ 9,000 కోట్ల దాటి ఈ రోజు అందిస్తున్నాం. అంటే ముందు కంటే 10 రెట్లు ఎక్కువ బడ్జెట్ అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను. साथियों, रेलवे के बढ़े हुए बजट से आंध्र प्रदेश में रेलवे का 100% इलेक्ट्रिफिकेशन हो चुका है। यहां 8 जोड़ी आधुनिक वंदे भारत ट्रेनें चल रही है। साथ ही आधुनिक सुविधाओं वाली अमृत भारत ट्रेन भी आंध्र प्रदेश से होकर गुजरती है। बीते 10 साल में आंध्र प्रदेश में 750 से अधिक रेल फ्लाईओवर और अंडरपास बनाए गए हैं। इसके अलावा आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत विकसित किया जा रहा है। మిత్రులారా, ఈ పెంచిన రైల్వే బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో 100% ఎలక్ట్రిఫికేషన్ మనం పూర్తి చేసుకున్నాం. ఇక్కడ 8 సరికొత్త వందే భారత్ ట్రైన్లు ప్రారంభమయ్యాయి. దానితో పాటు ఆధునిక వసతులతో కలిగి ఉన్న అమృత్ భారత్ రైళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. గత 10 ఏళ్లలో 750 కంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు గాని అండర్ పాసేజీలు గాని రైల్వేస్ లో నిర్మించబడింది. అంతేకాకుండా 70కి పైగా రైల్వే స్టేషన్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. साथियों, इंफ्रास्ट्रक्चर के लिए जब इतने सारे काम होते हैं तो उसका बहुत मल्टीप्लायर इफेक्ट होता है। इंफ्रास्ट्रक्चर के निर्माण में जो रॉ मटेरियल लगता है उसे मैन्युफैक्चरिंग इंडस्ट्री को बल मिलता है। सीमेंट का काम हो, स्टील का काम हो, ट्रांसपोर्टेशन का काम हो, ऐसे हर सेक्टर को इससे फायदा होता है। इंफ्रास्ट्रक्चर विकास का सीधा लाभ हमारे नौजवानों को होता है, उन्हें ज्यादा रोजगार मिलते हैं। आंध्र प्रदेश के भी हजारों युवाओं को इन इंफ्रा प्रोजेक्ट से रोजगार के नए मौके मिल रहे हैं। మిత్రులారా, ఇంత భారీ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి జరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. నిర్మాణ రంగంలో కావలసిన రా మెటీరియల్స్, సిమెంట్ అయినా, స్టీల్ అయినా, రవాణా వంటి రంగాలకు గణనీయమైన డిమాండ్ ఏర్పడుతుంది. దీనివల్ల తయారీ పరిశ్రమలకు బలం ఏర్పడుతుంది. ఈ పరిశ్రమల ద్వారా మన యువతకు నేరుగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో వేలాది మంది యువకులకు ఈ ప్రాజెక్టుల వల్ల సరికొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలియజేస్తున్నాను. साथियों, मैंने लाल किले से कहा था कि विकसित भारत का निर्माण गरीब ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, ఆశలు, ఆకాంక్షలకి ఈ నగరమే ప్రతిరూపమన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు ఏకంగా 34,000 ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారంటే దేశానికే కాదు ప్రపంచానికే ఇది చరిత్ర అన్నారు. ఇలాంటి అమరావతి నగర నిర్మాణం తలపెడితే గత 5 ఏళ్లలో ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశామన్నారు. అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగిన రోజు. గతంలో మోదీ అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు. గత 5 ఏళ్లు రాజధాని నిర్మాణ పనులు ఆగిపోయాయి. మళ్లీ మోదీ చేతుల మీదుగానే పునః ప్రారంభమవుతున్నాయి. గతంలో మోదీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. ఇటీవల కలిసినప్పుడు చాలా గంభీరంగా ఉన్నారు. పహల్గంలో అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఆయన ఉన్నారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటాం, మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మోదీజీ, మేమంతా మీకు అండగా ఉన్నాం. వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ చంద్రబాబు నినాదాలు చేశారు. మోదీజీ, हम आपके साथ हैं
आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं, पूरा देश आपके साथ है। ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం. నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే 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 భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్, right time, right leader for the nation, that is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam, all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. All these things, all of us have to understand. Modi ji became Prime Minister in 2014. India was ranked 10th in the world economy. Modi ji has brought the country from 10th place to 5th place in his 11 years rule. According to IMF, our country is expected to surpass Japan and reach 4th place this year. అమరావతి రైతులు గత 5 ఏళ్లుగా నలిగిపోయి లాఠీ దెబ్బలు తిన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభలో ఆయన ప్రసంగించారు. గతంలో రైతులను కలిసినప్పుడు మా కన్నీళ్లు తుడిచేదెవరు అని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. అమరావతి 5 కోట్ల మందికి సంబంధించిన హబ్ అని అభివర్ణించారు. దేశమే తన కుటుంబంగా మోదీ భావిస్తున్నారని కొనియాడారు. అమరావతి రైతుల త్యాగాలను మర్చిపోలేం, వారి త్యాగాలకు జవాబుదారీగా ఉంటాం. రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటాం. రైతుల భూములు ఇవ్వడం మాత్రమే కాదు, రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారు. అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలా మందిని 2,000 పైసలకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నో సెంటర్. అంటే మనందరికి సంబంధించిన ఇల్లు ఇది. మనందరం ఎవరిని అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు
5 కోట్ల మంది కుటుంబాలకు 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున అమరావతి రైతు ఒక్క పాకిస్తాన్ కాదు 100 పాకిస్తాన్లు వచ్చినా భారత్ ను ఏమీ చేయలేరని మంత్రి నారా లోకేష్ అన్నారు. భారత్ వద్ద మోదీ అనే మిసైల్ ఉందన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభలో అమరావతి నమో నమా అని 2 సార్లు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరగటం ఖాయం. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం. ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారు. 2014లో రాజధాని కూడా లేకుండానే విడిపోయాం. చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారు. చంద్రబాబుపై కోపంతో కొందరు రాజధానిని పక్కన పెట్టారు. అమరావతికి అండగా ఆంధ్ర ప్రజలంతా నిలబడ్డారని అన్నారు. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్. Rewriting history with courage, true to his commitment to empower the marginalized and deprived, Namo's bold stroke will deliver social justice in its truest form. Namo gariki Andhra Pradesh anna, Amravati anna ento prena. Ippudu ayina Delhi lo enta busy ga unnaro manandaru telusu. Ayina ee కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. ఏపీ కలల రాజధాని అమరావతిని నిర్మిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సభలో ఆయన ప్రసంగించారు. 10 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పురుడు పోసుకుంది. పునఃప్రారంభం కూడా ఆయన చేతుల మీదుగా జరగడం మన అదృష్టం. గతంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో 29 గ్రామాల్లో 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. అమరావతి రైతుల త్యాగం వెలకట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులకు నా పాదాభివందనం అన్నారు. 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది. మళ్లీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం. రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లోని
29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ వేదికకు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాని మోదీ పాల్గొన్న సభకు 5 కిలోమీటర్ల దూరంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఎల్ఎండ్ కంపెనీ పైపులకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన తన బృందావన గార్డెన్స్ సీనియర్ సిటిజన్స్ హాల్లో మహాప్రస్థానంకు జీపీఆర్ హౌసింగ్ పి ఎల్టీడీ గంటా పున్నారావు సౌజన్యంతో వీల్ చైర్స్ అందించడం జరిగింది. కొమ్మాలపాటి మాట్లాడుతూ సమాజంలో ఈ సంవత్సరం విద్య వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నో సేవలు అందిస్తున్నామని అన్నారు. ముఖ్య అతిథిగా 2 తెలుగు ఉమ్మడి రాష్ట్రాల ఎక్స్ మినిస్టర్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయిన శ్రీమతి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కార్యక్రమాలు మీడియా పరంగా నాకు అవగాహన ఉంది అని, కొమ్మాలపాటి లాంటి మంచి మనుషులు సమాజానికి అవసరమని ఆయన రోటరీ క్లబ్ కు మరియు సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నూతలపాటి తిరుపతయ్య, నన్నపనేని రాజకుమారి, గార్డెన్స్ పలకలూరు మహాప్రస్థానంకు వైస్ ప్రెసిడెంట్ సుందర రామయ్య, సెక్రటరీ తాండవ కృష్ణంకు వీల్ చైర్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ సుబ్బారావు, సెక్రటరీ రామారావు, మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు సాంబశివరావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్ అంటే ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున బృందావన గార్డెన్స్ సీనియర్ అలాగే తిరుపతి గారి అలాగే సీనియర్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ 2 విషయాలు కూడా ఏర్పాటు చేశారండి. మంచి కార్యక్రమాలు ప్రజల్లో కూడా చేసే అవకాశాన్ని కల్పించారు. వచ్చి కార్యక్రమాలు చూసిన తర్వాత ముందు చేసినటువంటి కార్యక్రమాలు తెలిసిన తర్వాత నేను కూడా గుంటూరు జిల్లా హాస్పిటల్కి 3 వీల్ చైర్స్ ఇవ్వడానికి కూడా నేర్చుకున్నారు. ఈ వాటి రోజులని ఇక్కడ ఇదే ఆఫీసులో పెద్దలందరి సమస్యలు ఆనంద సమస్య సమస్యలు ఇక్కడ ఈ సంస్థ ద్వారా ఇవ్వడానికి ఈ స్కూల్తో నేను అనుకుంటున్నాను. మా దేశం చాలా మంచి కార్యక్రమాలు అది గంగిగో పాల్గొనే చాలా అందుకని చెప్పి ఏదేమైనా మంచి కార్యక్రమానికి రూపాయలు ఖర్చు పెట్టాలి. అవసరానికి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినా చాలు. అత్యవసరానికి అటువంటి ఆలోచన చాలా జిల్లా హాస్పిటల్స్లో హెచ్ఎస్ ఉంటుంది, టీచర్స్ ఉంటుంది. కాబట్టి అటువంటి హాస్పిటల్స్ కూడా సహాయ సహకారం ఎవరైనా సరే ముందుకు వచ్చేసి ఈసారి హాస్పిటల్స్ కూడా కొన్ని దాదాపు నెలలు అక్కడ
సత్యాగ్రహం చేశారు. వాళ్ళు ముందున్నారు. చరిత్రలో నేను పొలిటికల్ సైన్స్ చదివాను, చాలా మందికి చెప్పారు అక్కడ. మహిళా ఉద్యమము ఇంతకాలము హింసాపూర్తి కాకుండా శాంతియుతంగా ఉద్యమం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, అమరావతి ప్రాంతంలో తప్ప ప్రపంచ చరిత్రలో ఎక్కడ. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నన్నపనేని రాజకుమారి గారు, మహిళా చైర్పర్సన్, మాజీ మినిస్టర్, అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసినటువంటి విశిష్ట అతిథి, ఈ సంస్థకి ముఖ్య అతిథిగా వచ్చి మన గంటా పున్నారావు గారి ద్వారా ఇక్కడ మనకి వీల్ చైర్స్ 2 మహాప్రస్థానానికి అందించడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తిరుపతి పంతులు గారు అందరి సమక్షంలో ఈ వీల్ చైర్స్ అందిస్తున్నారు. తాండవ కృష్ణ గారు, మన సుందరరామయ్య గారు అందుకుంటున్నారు. వాటిని మా ఈ సంస్థ తరఫున ఇంకా ఎక్కువ కార్యక్రమాన్ని మేము చేస్తామని మా రమేష్ గారిని ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. దుగ్గిరాల మండలం కాటంరాజు కోడూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల 2 నుంచి 4 వరకు మహోత్సవం నిర్వహించనున్నారు. ముఖ్యంగా అమ్మవారి కళ్యాణ శిఖర జీవధ్వజ పునః ప్రతిష్ట, నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ట, మహా కుంభాభిషేకాలు జరపనున్నారు. దీనిలో భాగంగా తొలి రోజు శుక్రవారం అమ్మవారి సన్నిధిలో ఉదయం 9:09 అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద స్వస్తి పూర్వకముగా యాగశాల ప్రవేశము, గణపతి పూజ, పుణ్యవచనం, పంచాంగవ్య పూజ, ప్రసన, ఋత్విజ్ఞారణము, దీక్షలు, అఖండ దీప స్థాపనము, పంచామృత అభిషేకాలు, గోపూజ వంటి కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా 11 గంటలకు ఆవు పాలతో భక్తుల విగ్రహాలకు అభిషేకాలు జరిపారు. चतुर्भुजाय नमः, चंद्ररूपाय नमः, సంకీర్తన అమ్మవారి
వేయాలి. అలానే కొబ్బరికాయలు బల్లకేసి కొడుతున్నారు, బల్ల మీద కొట్టద్దు, కింద రాయి ఏర్పాటు చేసుకోండి. బల్ల మీద కొడితే బల్ల అదిరి విగ్రహాలు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.